ఎస్సీ ఎస్టీ వర్గీకరణపైన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లుగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ తెలిపారు. ఇక విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ అవసరమని, వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని సుప్రీంకోర్టు తెలిపిందని అన్నారు. తమకు సహకరించిన ప్రధాని మోదీకి, అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో ఆగిపోయిన వర్గీకరణ అంశాన్ని ఈ రోజు మాదికులకి న్యాయమైన తీర్పు రావడం, దీనికి నిజంగా భారతీయ జనతా పార్టీ గతంలో గాని ఇప్పుడు గాని వర్గీకరణ అంశం మీద అనేక సందర్భాల్లో హామీ ఇవ్వడం, వాళ్ళ పక్షాన్ని నిలబడడం, నరేంద్ర మోడీ గారు సున్నితమైన అంశాన్ని చాలా జాగ్రత్తగా ఇచ్చేస్తూ ఈ రోజు తీర్పు మాదిగలకి ఆ వర్గీకరణ అంశానికి అనుకూలంగా రావడంలో ఈ రోజు దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్న సందర్భంగా ఈ రోజు అనేక సందర్భాల్లో మీ యొక్క కష్టాన్ని నేను చూశాను, కల్లారా చూస్తున్నాను, నేను ఉన్నానని చెప్పి నరేంద్ర మోడీ గారు భరోసా ఇవ్వడం, దాంట్లో భాగంగా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టులు దీన్ని వర్గీకరణ అంశాన్ని రాజకీయ అవసరాలను ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ ని ఓటర్ గా ఉపయోగించిన విధానాన్ని మనం గమనించాం. ఆఖరికి వైసీపీ కూడా ఆ వర్గీకరణ అంశంలో నేనేం చేయలేను